హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ మీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాంటి స్పెషల్ బూందీ రెసిపీ. స్వీట్ షాప్లో ఏ విధంగా అయితే బూందీ మనకి క్రంచీగా టేస్టీగా ఉంటుందో అదే విధంగా మనం ఇంట్లోనే ఈజీగా ఎన్ని కేజెస్ బూందీ అయినా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే మనం శనగపిండిలో కాస్త బియ్యం పిండిని కూడా వేసి బూందీ ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా క్రంచీగా ఉంటుంది, మెత్తగా అవ్వకుండా. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఈ బూందీ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్స్ వరకు శనగపిండిని తీసుకోవాలి. ఈ శనగపిండిని మనం జల్లెడ పట్టి తీసుకోవాలి. 2 కప్స్ శనగపిండి తీసుకొని 2 కప్స్ శనగపిండికి ఒక అర కప్ వరకు బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండిని కూడా జల్లెడ పట్టుకొని క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడు అంటే ఒక హాఫ్ స్పూన్ వరకు సోడా ఉప్పుని కూడా తీసుకోవాలి. మనం ఇందులో బూందీ ప్రాసెస్లో సోడా ఉప్పు తీసుకోకపోతే పిండిలో మనకి అంత గుల్లగా రాదనమాట బూందీ. సో ఒక హాఫ్ స్పూన్ వరకు సోడా ఉప్పుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనము శనగపిండి దోశలు ఎలాగైతే వేసుకుంటామో అదే కన్సిస్టెన్సీలో పిండిని మనము మిక్స్ చేసుకోవాలి. పిండిలో ఎలాంటి బబుల్స్ కానీ గడ్డల్లా కానీ లేకుండా పిండిని ఫైన్గా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. పిండిని మరీ ఎక్కువగా పల్చగా చేసేసుకుంటే మనకి బూందీ అనేది కరెక్ట్గా రాదండి. సో చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పిండిని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బూందీ వేయడానికి స్టవ్ మీద కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం బూందీని వేసుకోవాలి. బూందీని వేసుకోవడానికి మనము ఇలా చిల్లుల గరిటెని యూజ్ చేసాం. ఇక్కడ ఈ బూందీ గరిటెలు మనకి బయట దొరుకుతాయి. ఆ బూందీ గరిటెలో మనం మిక్స్ చేసుకున్న పిండిని వేరొక గరిటెతో వేసుకొని ఈ విధంగా బూందీని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బూందీని వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఈ బూందీ గింజల్ని తిప్పుకోవాలి. మనకి బూందీ కలర్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి బూందీ అనేది క్రంచీగా ఉంటుంది తింటుంటే, లేకపోతే బూందీ మెత్తబడిపోతుంది. సో 2 మినిట్స్ తర్వాత మనము ఈ బూందీని సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి అన్న తర్వాత మనం ఈ బూందీని ఆయిల్లో నుంచి వేరొక జల్లెడ లాంటి దానిలోకి ఈ బూందీని తీసుకుంటే మనకి ఇందులో ఉండే ఆయిల్ అనేది కంప్లీట్గా సెపరేట్ అవుతుందన్నమాట. చూడండి, ఇలాగా వేరొక జల్లెడలోకి బూందీని తీసుకొని కంప్లీట్గా ఆయిల్ ఆ బూందీ గింజల నుంచి సెపరేట్ అయ్యేంత వరకు వేరొక గిన్నెలో పెట్టి మనము బూందీని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం మిగిలిన పిండి మొత్తాన్ని కూడా బూందీ వేసుకోవాలి. మనం ఆయిల్ నుంచి డైరెక్ట్గా బూందీని తీసి ప్లేట్లోకి వేసుకుంటే మనకి బూందీ అనేది ఆయిలీగా ఉంటుంది తింటుంటే. సో ఆయిల్ అనేది కంప్లీట్గా సపరేట్ అవ్వడానికి ఒక జల్లెడ లాంటి దాంట్లో వేసుకొని అప్పుడు ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఆ బూందీ గింజల్ని వేరొక ప్లేట్లోకి వేసుకుంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా ఉండకుండా ఉంటుందన్నమాట బూందీ గింజల్లో. అండ్ ఇక్కడ నేను ఆ జల్లెడ అనేది స్టీల్ది వాడానండి. ప్లాస్టిక్ది అయితే మెల్ట్ అయిపోతుంది. బూందీ గింజలు ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి సో స్టీల్ది యూస్ చేసి ఆయిల్ని సపరేట్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా బూందీ వేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దాన్ని కూడా తీసుకొని ఆ జల్లెడలోకి వేసుకోవాలి. ఇక్కడ మనకి బూందీ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి, వెంటనే మెత్తపడిపోకుండా పాడవకుండా ఉండాలి అంటే మనం ఒక 8 కంటైనర్లో బూందీని మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లార్చుకొని ఆ బూందీ మొత్తాన్ని ఒక ప్లాస్టిక్ లేదా గ్లాస్ జార్స్లో ఎయిర్ టైట్గా ఉండే కంటైనర్స్లో ఉంచుకుంటే మనకి 1 మంత్ వరకు ఈ బూందీ పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ బూందీ అయిపోయింది కదా, ఇప్పుడు అదే ఆయిల్లో 1 కప్ వరకు పల్లీని వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మెయిన్గా బూందీలో మనకి టేస్ట్ని ఇచ్చేది పల్లీ గింజలే. సో ఇక్కడ నేను 1 కప్ వరకు తీసుకున్నాను పల్లీ గింజల్ని. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఆ జల్లెడలోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఈ పల్లీలు కూడా జల్లెడలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్ వరకు జీడిపప్పుల్ని కూడా వేసుకోవాలి. జీడిపప్పులు వేసుకొని వాటిని కూడా జీడిపప్పులు కూడా బాగా టేస్టీగా ఉంటాయి మనకి బూందీలో. సో జీడిపప్పుల్ని కూడా వేసుకొని
ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ జీడిపప్పులు మనకి ఆయిల్‌లో వెంటనే ఫ్రై అయిపోతాయి. ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి వెంటనే తీసేయాలి. లేకపోతే మనకి జీడిపప్పులు మాడిపోయి చేదొచ్చేస్తుందనమాట. సో, ఇలా వేసి వెంటనే తీసేయాలి. నెక్స్ట్ అదే ఆయిల్‌లో ఒక 10 నుండి 15 వరకు వెల్లుల్లిపాయ రెబ్బల్ని తీసుకొని మనము దంచుకోవాలి. ఇక్కడ వెల్లుల్లిపాయ రెబ్బలు దంచకుండా వేసామంటే మనకి ఆయిల్‌లో పగిలిపోయి ఆయిల్ మనకి హ్యాండ్స్ మీద పడుతుంది. అండ్ అంతే ఒక గుప్పెడు కరివేపాకు ఆకును కూడా శుభ్రంగా వాష్ చేసి వాటర్ లేకుండా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 కూడా బాగా వేగాలి. మనకి కరివేపాకు త్వరగా వేగుతుంది కానీ వెల్లుల్లిపాయ కొంచెం టైం తీసుకుంటుంది వేగడానికి. కొంచెం రెడ్డిష్ కలర్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని కూడా తీసేసి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బూందీని, అందులోకి మనము ఫస్ట్ పిండిలో మిక్స్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకోలేదు కదా, ఇప్పుడు ఈ బూందీ మీద కారం, సాల్ట్ 2 వేసుకోవాలి. కారం ఎక్కువ కావాలనుకుంటే ఒక స్పూన్ వరకు వేసుకోవాలి, లేకపోతే హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్, కారం అనేది మనకి బూందీకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఒక గరిటె తీసుకొని గరిటెతో మనం బూందీని మొత్తం పైనుంచి కింద వరకు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటేనే మనకి బూందీకి సాల్ట్ అనేది బాగా పడుతుంది. లేకపోతే కొన్నేమో కారంగా, ఉప్పుగా, కొన్నేమో చప్పగా ఉంటాయి. సో, ఈ విధంగా కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న బూందీని కంప్లీట్గా చల్లార్చుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీ అయిన బూందీ రెసిపీ రెడీ అయిపోయింది. మీకు రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.